అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అలసందలు వంకాయ కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫుల్గా వీడియో చూసి కామెంట్ చేయండి. ఒక కుక్కర్ పెట్టుకునేసి ఆ కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవుతానే దాంట్లోకి కాస్తంత సాసులు అంటే ఆవాలు వేసి అవి చిటాపటగా అవుతుండగా 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అది వేయిస్తుండగానే ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, వాటిని కచ్చా పచ్చగా దంచుకునేసి దాన్ని కూడా వేసి వేయించండి. అది వేగుతుండగానే ఎర్రగడ్డలండి, సన్నగా తరుక్కున్నటువంటి ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించండి. వేగుతుండగానే కరివేపాకండి, 1 లేదా 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. అది వేగుతుండగానే కాస్తంత పసుపు పొడి వేసుకోండి. పసుపు పొడి కలుపుతుండగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఎర్రగడ్డలు తొందరగా వేగుతుంది, ఎర్రగడ్డలు టేస్ట్ కూడా బాగుంటుందండి. అలా వేగుతుండగానే టమాటాలండి, కట్ చేసుకున్నటువంటి సన్నగా తరుక్కున్నటువంటి ఆ టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. చింతపులుసు వేసుకునేటటువంటి వాళ్ళు టమాటాలు 1 లేదా 2 యాడ్ చేసుకోండి. ఒకవేళ చింతపండు ఇష్టం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువగా టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు వేగడానికి కుక్కర్ పైన మూత పెట్టండి, కానీ విజిల్ కాదు, ఆవిరికి. కుక్కర్లో ఆవిరి ఎంత బాగా ఉంటుందో అంత బాగా టమాటాలు ఉడుకుతాయండి. ఈ ఉడికే లోపల మీకు ఒక విషయం చెప్తానండి. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమవుతుంది. నేను చెప్పింది కరెక్టేగా చింటూ? మా అబ్బాయి కూడా చూడండి, నేను చెప్పింది కరెక్టే అని అంతేగా అంటున్నారు. ఈ టమాటాలు ఇలాగా ఉడికిన తర్వాత దీంట్లో చూసారు కదండి, వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయల్ని బాగా వేసిన తర్వాత బాగా వేపాలండి. వేస్తేనే దానిలో ఉన్నటువంటి ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. వంకాయలు ఎంత బాగా వేగుతాయో కర్రీ కూడా అంత టేస్ట్గా అంత బాగుంటుందండి. అది వేగుతుండగానే దానికి తగినంత, అంటే ఆల్రెడీ మనము ఎర్రగడ్డలకి వేసామండి సాల్ట్ వేగుతున్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈ వంకాయలకి అంటే కర్రీకి సరిపోయేంత సాల్ట్, తగినంత ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా వేపుతుండగానే ఈ అలసందలు ఉంటాయి కదండి, ఒలిచి నీళ్ళు వేసుకొని బాగా కడిగేసినటువంటి అలసందలను కూడా దాంట్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఈ అలసందలు, ఈ వంకాయలు అన్నిటినీ బాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కారపొడి అండి, మిరప్పొడి, ధనియాల పొడి, మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా మీరు కారపొడిని యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే కలుపుకుంటే ఉప్పు కారము గింజలకి వంకాయలకి అంతా బాగా పట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉడకడానికి తగినంత నీరు మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేయండి. విజిల్ వచ్చి కంపల్సరీ పెట్టాలండి, విజిల్ పెట్టాలి. ఒక విజిల్ పెడితే చాలు. ఎందుకంటే వంకాయలు అలసందలకు ఒక విజిల్ పెడితేనే ఫుల్గా ఉడికిపోతాయి. అది విజిల్ వచ్చే టైంలోనే మనము కాస్తంత పల్లీలండి, శనగింజలు అంటారు, ఆ శనగింజల్ని బాగా వేయించుకొనేసి అది వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ఆ శనగింజలు తీసుకోవాలని. తీసుకున్న తర్వాత అది పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో పౌడర్ పట్టించుకునేసేయాలి. ఆ పౌడర్ పట్టించినటువంటి ఆ పౌడర్ని ఈ కర్రీ బాగా ఉడికిపోయింది కదండి, ఒక విజిల్ వచ్చేసరికి చూడండి చాలా బాగా ఉడికిపోయింది. దాంట్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఎంత కావాలో అంత పౌడరు, ఈ శనగింజల పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నాగానే స్మెల్ సూపర్ అండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి. లైక్ చేయండి, ఫుల్గా వీడియో చూడండి. దీంట్లోకి కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కర్రీ చేసినా ఏం చేసినా లాస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటేనే ఆ కర్రీస్ కానీ సాంబార్ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ.